నర్సీపట్నంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ వాహనంపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ గూండాల దాడిలో ఉమాశంకర్ వాహనం ధ్వంసమైంది. టీడీపీ గూండాలు అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఎలా మట్టి తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఉమాశంకర్ను అడ్డుకున్న టీడీపీ గూండాలు ఆయన వాహనంపై దాడి చేశారు. ఇప్పటికే మట్టి అక్రమ తరలింపుపై కలెక్టర్కు ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. ఏదైతే పెద్ద చెరువు ఉందో మనం నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించి పెద్ద చెరువులో అక్కడ విగ్రహాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని భూమి పూజ చేశారు. దానిపై రైతులందరూ కూడా ప్రాంత రైతులందరూ కూడా దానివల్ల నష్టపోతాం, మేము అన్యాయం జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఆశ్రయించడం, నేనేమో వారందరి తరపున కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వర్క్ జరుగుతుంది, కోర్టుని ధిక్కరించి అధికారులందరూ కూడా అధికారుల సమక్షంలో ఇక్కడ జరుగుతుందని చెప్పి ఉదయం కంప్లైంట్ చేసిన తర్వాత రాత్రి కోర్టు దాన్ని ధిక్కరించి ఈరోజు చూడండి అదే చెరువులో లారీలు వస్తున్నాయి, అందులోంచి పిక్ అన్లోడ్ చేసుకుంటూ లారీలు వస్తున్నాయి. దాన్ని మేము విజువల్ అన్ని కూడా తీయడం జరిగింది. ఈ లోపు టీడీపీ వాళ్ళందరూ కూడా అక్కడ రావడం, మా వాళ్ళందరూ కూడా రావడం చెప్తూ అక్కడ చిన్న తోపులాట కూడా జరగడం జరిగింది. మరి ఈ దాడిలో మరి ఎట్టి బస్సులు కూడా మా కారు మీద దాడి చేయడానికి కూడా చేయడం జరిగింది. చాలామంది ఎట్టి బస్సులకు కోర్టు ధిక్కారం చేయకూడదు, అక్కడ ఏ విధంగా చేయకూడదు అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యేంద్ర పాత్రుడు మరి ఒక గోండాగా ఒక రౌడీగా ఈ విధమైన మరి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రేపు రాబోయే రోజులు కూడా దీనికి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎట్టి బస్సులు కూడా మరి హైకోర్టుకు ఉల్లంఘించినందుకు వారందరినీ కూడా మరి ఎట్టి బస్సులు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్పై దాడిని ఖండించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారంటూ నిలదీశారు. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని ప్రశ్నించినందుకు స్పీకర్ అయిన పాత్రుడి అనుచరులు ఉమాశంకర్ గణేష్పై దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. బాబు ప్రభుత్వంలో విఫలమైన శాంతి భద్రతలకు ఈ సంఘటన నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు నిజాన్ని అణిచివేయలేవన్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే స్పందించాలని, దాడికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పతనమైన శాంతి భద్రతలను పునరుద్ధరించాలన్నారు. ఉమాశంకర్ గణేష్కు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందన్నారు వైఎస్ జగన్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో ఉమాశంకర్ వాహనాన్ని ధ్వంసం చేసి ఆయనపై దౌర్జన్యానికి దిగిన వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుపుతున్న పనులను ప్రశ్నించడానికి వెళ్ళిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కారును తెలుగుదేశం పార్టీ గోండాలో ధ్వంసం చేశారు. సృష్టి క్షేత్రంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. రైతుల అభ్యర్థన మేరకు దాని మీద హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. స్టే ఉన్నప్పటికీ కూడా పనులు జరుగుతున్న దాన్ని ప్రశ్నించడానికి ఉమాశంకర్ గణేష్ అక్కడికి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ గోండాలో ఒక్కసారిగా దాడికి తెగబడి కారును ధ్వంసం చేశారు. ఇదే అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, ఇటువంటి దాడులు మంచి పద్ధతి కాదని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమాశంకర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి ఆయన తన ట్వీట్లో పేర్కోవడం జరిగింది. ఇంకా నిన్న తెలుగుదేశం పార్టీ గోండాలు పాల్పడిన దాడి మీద మనతో మాట్లాడడానికి ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. సార్, అసలు ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ? ఏ సమయంలో మీ మీద కానీ లేదంటే కారును ధ్వంసం చేయడం కానీ జరిగింది? ఈరోజు రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ఏదైతే హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ వారు తీర్పిచ్చారో ఎట్టి బస్సులు కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్న చెరువులో ఎట్టి బస్సులు కూడా 108 అడుగులు చేయకూడదని చెప్పి అన్నారో, దానికి విరుద్ధంగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇదే కొంతకాలంగా జరుగుతుంది. ఈయన 108 అడుగులతో ఒక భూమి పూజ కూడా చేశారు గత నెలలో. దీనిపై రైతులందరూ కూడా మా దగ్గర రావడం, దీనివల్ల నష్టం జరుగుతుంది, రైతులందరూ కూడా నష్టం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాతో చెప్పడం, మేమందరం కూడా కలెక్టర్ గారిని కలిసాం. అనకాపల్లి కలెక్టర్ గారిని కలిసి రెప్యుటేషన్ ఇచ్చాం. అయినప్పటికీ కూడా కలెక్టర్ గారి నుంచి ఎటువంటి రాకపోతే మేము హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు క్లియర్గా అందులో ఒక ఆర్డర్ పాస్ చేశారు.
సీజే గారు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ 108 అడుగుల విగ్రహాన్ని అక్కడ మీరు చేయడానికి వీల్లేదు. ఒకవేళ బ్యూటిఫికేషన్ కూడా చుట్టుపక్కల చేసేటైతే అది కూడా మరి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు తాలూకా అనుమతి తీసుకొని చేయాలని చెప్పన్నారు. అయినప్పటికీ కూడా నిన్న రాత్రి మేము అప్పటికే నిన్నటి నుంచి ఏదైతే 24న చీఫ్ జస్టిస్ గారు మరి రిటైర్ అయ్యారో 25 నుంచి కూడా స్టార్ట్ చేశారు. అంటే నా ఒకటే అడుగుతున్నా, ఈరోజు హైకోర్టు తీర్పు చీఫ్ జస్టిస్కి ఇచ్చిన తర్వాత అంటే ఆయన రిటైర్ అయిపోతే ఇంకా ఎన్ని పోతాయా మాకు అర్థం కావట్లే. ఏదైతే 24న రిటైర్ అయ్యారో 25 నుంచి కూడా మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. నిన్న మేము స్పందనలో వెళ్ళిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం కంప్లైంట్, ఎస్పీ గారికి కూడా ఇచ్చాం. ఏమన్నా ఉంటే క్లియర్గా చెప్పాం ఇక్కడ జరుగుతుందని, పని జరుగుతుందని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. రాత్రి మాకు అక్కడ ఏదైతే కోర్టు అందులో చేయకూడదు అన్నారో ఆ కోర్టు తీర్పుకి విరుద్ధంగా అక్కడ లారీలు దిగబడుతుంటే మేమందరం కూడా వెళ్ళి వీడియోలు తీసి అక్కడ ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి మమ్మల్ని పంపించేటప్పుడు మరి టీడీపీ గూండాలందరూ కూడా వచ్చి మరి ఇక్కడ చేయడం జరిగింది. మరి ఎట్టి బస్సులు కూడా ఈ కారు కూడా మరి వెనకాల అద్దాలు కూడా మరి పగలగొట్టారు. ఏదేమిటి కూడా టీడీపీ గుండాలు అంటే ఇదే కాదు, ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అరాచకం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే అయ్యన్న పాత్రుడు తాలూకా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదోలాగా అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయిని ప్రమోషన్ చేయాలనే ఉద్దేశం మీద ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏంటంటే ప్రమోషన్స్ ఇప్పుడు ఆయన ఎలాగా రిటైర్ అయిపోతున్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఎలాగా రిటైర్ అయిపోతున్నారు కనుక మరి వాళ్ళ కుమారుడిని ప్రమోషన్ చేయాలి. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కుమారుడు రాజకీయాలు ఎదగాలనే ఉద్దేశం మీద ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఏంటి సార్ చేసేది అది ఎవరు సార్ చెరువు, అది ప్రభుత్వంది చెరువు. అందులో కడుతున్న విగ్రహాలు ఎవరి సార్ జిఎంఆర్ సంస్థ దగ్గరికి వెళ్ళి అక్కడ తండ్రి కొడుకు వెళ్ళి కలిసి అక్కడ జిఎంఆర్ వాళ్ళని దగ్గర స్పాన్సర్ చేస్తున్నారు. ఒకటేమో ప్రభుత్వ చెరువు, ఒకటేమో స్పాన్సర్ చేసేది పేరేమో అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుక. ఇదే రాజకీయం అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఈరోజు కేవలం అయ్యన్న పాత్రుడు ఏదైతే 100 కోట్ల రూపాయలు లాటరేట్ దోపిడీ చేస్తున్నాడు. కేవలం ఆ మధ్య అంటాడు ఏమంటాడంటే లాటరేట్ దోపిడీ 100 కోట్ల రూపాయల్లో సగం భాగం అక్కడ అమరావతిలో ఉన్న యువనాయకుడికి ఇస్తున్నాను, ఎట్టి పైసలు కూడా ఆ యువనాయకుడు మా అబ్బాయికి మరి రాజ్యసభ ఇస్తాడని చెప్పి అహంకారంతో మాట్లాడే సంగతి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే అక్కడ జరుగుతున్న పనుల మీద ఎస్పీకి కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందించలేదని, నిన్న జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్ళిన తమ మీద తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేశారని చెప్పి ఉమాశంకర్ గణేష్ చెప్తున్నారు.